Hi friends, this is Mahesh. In last tutorial ఏం చెప్పానంటే how to write the data into Firebase database using Android. ఓకే, ఈ ట్యూటోరియల్లో నేను ఇంకా క్లియర్ కట్ అవ్వబోతున్నా డేటాని ఎలా డేటాబేస్లో స్టోర్ చేయాలన్నది. ఓకే, మనం లాస్ట్ వీడియోలో డేటా అన్నది మొత్తం హోల్ రూట్ డైరెక్టరీకి యాడ్ చేస్తాం. సో యాక్చువల్లీ మనం ఎలా చేయకూడదు, నేను టెస్టింగ్ పర్పస్ కాబట్టి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మన యూజర్స్ డేటా అంతా కూడా ఇన్సైడ్ యూజర్స్ అనే ఒక డైరెక్టరీ చేసి దాంట్లో మనం అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని డిలీట్ చేస్తున్నాను, మాన్యువల్ ఎలా చేయాలో చెప్తాను. ఓకే, డేటా డిలీట్ అయింది. సో యూజర్స్కి మనం చైల్డ్ క్రియేట్ చేయాలి. సో నేను ఓకే, నేను ఇంకా రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వను, నేను జస్ట్ యూజర్స్ నేమ్స్ మాత్రమే స్టోర్ చేస్తాను. సో నేమ్ ఓకే 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 ఏజ్ 20. ఓకే, జస్ట్ నేను 2 ఫీల్డ్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. మన ఆండ్రాయిడ్ యాప్ ఇది కదా. యాక్చువల్లీ ఇక్కడ గెట్ రెఫరెన్స్ అని యూజ్ చేశారు కదా, ఇక్కడ గెట్ రెఫరెన్స్ బదులు మీరు వర్క్ చేసే యూఆర్ఎల్ కూడా రాసుకోవచ్చు. గెట్ రెఫరెన్స్ అంటే మీ హోల్ యూఆర్ఎల్ వస్తుంది, అలా కాదు మీరు సెపరేట్ యూఆర్ఎల్ మీద మీరు వర్క్ చేయాలనుకో. దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ డేటాను గెట్ చేయాలంటే /users క్లిక్ చేస్తే యూజర్స్ డేటా అనేది గెట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఓకే, ఇలా. సో ఈ యూఆర్ఎల్ మీద మీరు యాడ్ చేస్తారు కాబట్టి, మీరు ఇన్సైడ్ యూజర్స్ యాడ్ చేస్తారు కాబట్టి దీన్ని కాపీ చేయండి. ఓకే, ఇక్కడ గెట్ రెఫరెన్స్ తీసి గెట్ రెఫరెన్స్ ఫ్రమ్ యూఆర్ఎల్. సో మీరు ఇప్పుడు ఈ డైరెక్టరీ మీద మాత్రమే యూజర్స్ మీద మాత్రమే వర్క్ చేస్తారు. సో నేను డేటాని డిలీట్ చేస్తున్నాను. ఓకే, డేటా డిలీట్ అయిపోయింది. మనం ఇప్పుడు యాప్ ద్వారా చేద్దాం. సో ఇప్పుడు యూజర్స్కి డేటా అన్నది అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ డేటాబేస్ డాట్ చైల్డ్, నేను ఈ సిటీని తీసేస్తున్నా, జస్ట్ 2 ఫీల్డ్స్ మాత్రమే చేద్దాం. ఓకే, డేటా అన్నది ఎంటర్ చేసి వస్తాను. మా సిటీ ఇవ్వలేదు, ఏజ్ ఇచ్చాం S20. సేవ్ క్లిక్ చేసి డేటా అన్నది ఎంటర్ అయింది. సో ఇన్సైడ్ యూజర్స్. ఓకే, ఇప్పుడు నేను ఇంకోటి ఎంటర్ చేస్తున్నా, అయ్యప్ప 22. ఓకే, సేవ్ బటన్ క్లిక్ చేస్తా. ఓకే, ఇక్కడ డేటా అన్నది ఏమైంది, ఓవర్ రైడ్ అయింది కానీ యాడ్ అవ్వాల. సో ఇలా దీని ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలంటే, మనం డేటాబేస్లో డైరెక్ట్గా ఇన్సైడ్ యూజర్స్ క్రియేట్ చేయకుండా ప్రతి యూజర్ని మనం యూనిక్ ఐడితో గుర్తుపట్టాలి. సో ఇక్కడ యూనిక్ ఐడితో ఎలా చేయాలంటే, సపోజ్ యూజర్స్లో ఫస్ట్ నేను దీన్ని డిలీట్ చేస్తున్నా. ఓకే, ఇన్సైడ్ యూజర్స్ నేను ఒక ఐడి క్రియేట్ చేస్తా. సో దాంట్లో నేమ్ ఓమా, ఏజ్ 20. ఓకే, అలాగే ఇంకొక యూజర్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలనుకుంటున్నాను అనుకో, అలాగే ఇంకొక ఐడి ఇక్కడ వచ్చేటప్పటికి నేమ్ రవి, ఏజ్ 21. ఓకే, ఇక్కడ నేను టూ యూజర్స్ని స్టోర్ చేసా ఇన్సైడ్ యూజర్స్, దాంట్లో మళ్ళీ ఇన్సైడ్ ఐడి. ఓకే, సో నేను ఈ డేటాని ఎలా స్టోర్ చేయాలన్నది నేను డేటాబేస్ ద్వారా చెప్తాను. సో మీరు వర్క్ చేసేది యూఆర్ఎల్తోని కాబట్టి దీన్ని ఎలా యూనిక్గా ఉంచేయండి. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా యాడ్ చేస్తున్నారు కదా, ఇలా డైరెక్ట్గా యాడ్ చేయకుండా డేటాబేస్ రెఫరెన్స్ డాట్ పుష్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఈ పుష్ అనే మెథడ్ ఐడిని యూనిక్ ఐడిని ప్రొవైడ్ చేస్తుంది. సో దీన్ని మనం ఒక ఐడి అనే వేరియబుల్లోకి తీసుకోండి. సో ఓకేనా, ఇప్పుడు మనం డేటాబేస్ రెఫరెన్స్ యూజ్ చేయకుండా ఇక్కడ
id.child id.age. దీని మీనింగ్ ఏంటంటే ఐడి కంటైన్స్ ద డేటా పుష్ ఐడి. అంటే ఐ మీన్ ఐడి అనే వేరియబుల్లో ఏముంటుందంటే మీరు యూనిక్గా ఒక ఐడి ప్రొడ్యూస్ అవుతుంది కదా పుష్ మెథడ్ వల్ల. సో ఈ డేటా ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఆ ఐడికి నేము ఏజ్ యాడ్ అవుతాయి. సో మీరు జస్ట్ ఒకసారి రన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. రన్ చేస్తున్నా. ఓకే, యాప్ రన్ అయింది, ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఓకే, డేటా ఫస్ట్ నేను డిలీట్ చేస్తాను. డేటాని డిలీట్ చేస్తున్నా. ఓకే, హోల్ డేటాని డిలీట్ చేశాను. సో ఇప్పుడు ఆపరేషన్ చేస్తా. ఇప్పుడు టైప్ చేస్తా. ఓకే, డేటా అన్నది ఇన్సైడ్ ఐడిలో స్టోర్ అయింది. అలాగే ఓకే, సో డేటా స్టోర్ అయింది. ఓకే, ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను ఇలాగే ఫైర్ బేస్ మీద ఫొటోస్ ఎలా అప్లోడ్ చేయాలి, వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, ఆడియో ఎలా అప్లోడ్ చేయాలి, అండ్ అలాగే ఇంకా డేటాబేస్లో ఇంకా చాలా ఈజీగా రిట్రీవ్ చేయడం, డేటా రిట్రీవ్ చేయడం, కార్డ్ వ్యూ, లిస్ట్ వ్యూ, ఓకే, ఇవన్నీ నేను చెప్తాను. సో నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. యాక్చువల్లీ నా ఛానల్ youtube.com/somamahesh.bandi. ఓకే, ఇక్కడ 2 ఐస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఈ ఛానల్ ఇది క్లిక్ చేయగానే యూఆర్ఎల్ క్లిక్ చేయగానే నా ఛానల్ వస్తుంది. నా ఛానల్లో ఇప్పటివరకు 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. సో ఇవి ఫాలో అవ్వండి. ఇది సెటప్ ఆండ్రాయిడ్కి మన ఫైర్ బేస్ని యాడ్ చేయడం. ఇది ఫస్ట్ ఇన్సర్ట్ డేటా ఇంటూ డేటాబేస్. ఓకే, ఇది ఫస్ట్ పార్ట్. ఇప్పుడు మనం చెప్పింది సెకండ్ పార్ట్. సో వీటిని ఫాలో అవ్వండి. నేను ఇంకా వీడియోస్ యాడ్ చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.